హాయ్ అండి. వేస్ట్ పేపర్ ప్లేట్స్తో ఈ వీడియోలో 2 క్రాఫ్ట్స్ చేయబోతున్నానండి. ఫస్ట్ క్రాఫ్ట్కి ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్కి ఏదైనా కలర్ని వేసుకోవాలి. ఇలా కలర్ వేసుకున్న తర్వాత పేపర్ ప్లేట్ని తీసుకుని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న పేపర్ ప్లేట్కి కలర్ వేసుకోవాలండి. మనకి ఇష్టమైన కలర్ ఏదన్నా వేసుకోవచ్చు. ఇలా కలర్ వేసుకున్న పేపర్ ప్లేట్ని ముందుగా రెడీ చేసిన కార్డ్బోర్డ్కి గమ్ పెట్టి అంటించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కార్డ్బోర్డ్ని గమ్ పెట్టి అంటించుకోవాలి. గ్లూ గన్తో అయితే ఇక చాలా ఈజీగా అంటుకుంటుందండి. ఇది కొంచెం టైం పడుతుంది అంటుకోవడానికి. అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టుకుంటే ఈ క్రాఫ్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోయిందండి. దీంట్లో మనం ఏదైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాంటివి అలాంటివన్నా పెట్టుకోవచ్చు, లేదంటే పేపర్ ఫ్లవర్స్ అలాంటివన్నా పెట్టుకోవచ్చు అండి. ఇంకా మనకి ఇదేమన్నా బ్రషెస్, పెన్సిల్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా. చాలా ఈజీగా రెడీ అయిపోయింది. సెకండ్ క్రాఫ్ట్ వచ్చేసి వాల్ డెకరేషన్ అండి. చాలా సింపుల్ ఈజీ వాల్ డెకరేషన్ అండి. దానికోసం ఇలా పేపర్ మీద పీకాక్ షేప్ని డ్రా చేసుకుని కలర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొక పేపర్ ప్లేట్ని తీసుకుని దాని మీద ఇలాగ పీకాక్ కలర్ కాంబినేషన్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుని పేపర్ ప్లేట్ని కొంచెం లైట్గా మడిచిపెట్టి పిన్ చేస్తున్నాను. ఇలా పిన్ చేసుకున్న తర్వాత ఇంకే ఈ పేపర్ ప్లేట్ మీద మన ఇష్టమైన డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇలా నేను పీకాక్కి ఫెదర్స్ ఉంటాయి కదా, అలాగా డెకరేట్ చేస్తాను. ఇలా చేసుకున్న తర్వాత స్టోన్స్తో కూడా డెకరేట్ చేసి పీకాక్కి సిల్వర్ కలర్ హైలైట్ చేస్తానండి. తర్వాత ఈ పీకాక్ని ఆ పేపర్ ప్లేట్కి ఇలా అంటించుకుంటే అయిపోతుంది. ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.